అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు మనకు రేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను అయితే విడుదల చేస్తున్నారు. ఇక ఈ 19వ విడత నిధుల కింద ఎవరికి డబ్బులు వస్తాయి, అలాగే కొంతమందికి 17వ విడత, 18వ విడత, 19వ విడత 3 విడతల డబ్బులు వస్తుంది. మరికొంతమందికి 19వ విడత మాత్రమే వస్తుంది. కొంతమందికి 18, 19 విడతల కింద 4,000 రూపాయలు వస్తాయి. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా ఇక్కడ మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి. చాలామంది ఏంటంటే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా మనకు ఎలా పడితే అలా చేసుకోవడం వల్ల ఏంటంటే వారు డబ్బులు అయితే తీసుకోలేకపోతున్నారు. మరి డబ్బులు అంటే రాకపోతే ఇబ్బందే కదా. ఈ నేపథ్యంలో మీరు ఏంటంటే ప్రతి అప్డేట్ కూడా మీకు చాలా విలువైంది, మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. ఇక పీఎం కిసాన్కి సంబంధించి ప్రధాని మోదీ గారు రేపటి నుంచి కూడా మనకు డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఈరోజు సాయంత్రం వరకు కూడా మనకు మరొక గంట సేపటి వరకు కూడా సమయం అయితే ఉంది. రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి, ఎలా ఏం చేసుకుంటే డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా ఇక్కడ నేను మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి. అప్పుడే మీరు మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ మరింత మంది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 18 విడతల డబ్బులు పూర్తి స్థాయిలో జమ కావడం జరిగింది. ఇక 19వ విడత డబ్బులకు రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చి ఈ 19వ విడత నిధుల విడుదలకు ఆయన ఆమోదం అయితే తెలిపారనమాట. ఇక ఈ 19వ విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు 2,000 రూపాయలు అయితే రాబోతోంది 19వ విడత కింద. కొంతమంది రైతులకు ఒకేసారి 3 విడతల డబ్బులు 6,000 రూపాయలు కూడా రాబోతున్నాయి. మరి ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి, ఏ రైతులకు డబ్బులు రావనేది కనుక చూస్తే గతంలో ఏదైనా కారణాల వల్ల మీకు కనుక డబ్బులు జమ కాకుండా ఉంటే ఇప్పుడు మీకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట. అంటే ఈకేవైసీ ప్రాబ్లం వల్ల కానీ, ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం వల్ల కానీ, ఇలా ఏదైనా కారణాల వల్ల మీకు డబ్బులు అనేది రాకుండా ఉంటే మీకు ఇప్పుడు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. అంటే ఈరోజు సాయంత్రం వరకు కూడా మనకు సమయం ఉంది. అంటే ఈ వీడియో మీరు చూస్తున్నంత టైంకి మరొక గంట సేపట్లో మీరు సాయంత్రం 5 గంటల లోపు మీరు తప్పకుండా ఈకేవైసీ అనేది మీరు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఈకేవైసీ కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఈకేవైసీ చేసుకుంటేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే డబ్బులు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు నేరుగా మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మన ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఎప్పటికప్పుడు రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఆయన యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ ఉంటారు. ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కానీ, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు కానీ యొక్క డబ్బులు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి రైతులకు ఎప్పటికప్పుడు ఆయన డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉంటారు. రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోవాలి. ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాబట్టి రేపు ఉదయం 12 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులు అయితే జమ అవుతాయి. ప్రతి రైతు కూడా ఇది గుర్తుపెట్టుకొని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవాలి. ఇక దాదాపు మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉంటారో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మనకు 9,70,00,000 మంది రైతుల ఖాతాల్లోకి
ఇక ప్రధాని మోదీ గారు మనకు పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాబట్టి రేపు 22,000 కోట్ల రూపాయలు అయితే దేశవ్యాప్తంగా అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోటికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులు అయితే జమ కాబోతున్నాయి. ఈ నిధుల కోసం రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారన్నమాట. ఎన్నో రోజుల నుంచి ఈ యొక్క డబ్బులు ఎప్పుడు పడతాయని. ఇక వారు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. ఇక రైతులకైతే మనకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని ఎవరైతే మనకి ఇప్పటికే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు పడుతూ ఉన్నాయి. మిగిలిన రైతులకు డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట. ఇక పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఎప్పటికప్పుడు మనకు రైతులకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉన్నారు. ఇక ఆయన చెప్పినట్లుగానే ఆయన ఆదేశాలు జారీ చేసినట్లుగానే ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. ఇక మరి కాసేపట్లో అంటే రేపటి నుంచి కూడా మీరు ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక మీకు ఒక్కరోజు మాత్రమే అంటే మరొక 2 గంటల్లో మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి. ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి, మిగిలిన వారికి డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈకేవైసీ లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు. తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు అయితే ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసింది. కాబట్టి ఈకేవైసీ చేసుకున్న రైతులకే డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట. పీఎం కిసాన్ కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు కొన్ని పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తాయన్నమాట. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు వేసేటువంటి పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలన్నా కూడా మీకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి అనమాట. కాబట్టి మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి రైతుకు కూడా డబ్బులు కూడా రాబోతూ ఉన్నాయి. ఇక రేపటి నుంచి మనకు వచ్చే నెల 31వ తారీఖు లోపు డబ్బులు అయితే వస్తాయి. ఎవరైతే మనకి ఇంకా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోలేదో మరొకసారి పేర్లు చెక్ చేసుకోండి. మీరు కనుక పేర్లు చెక్ చేసుకుంటే ఈ లిస్టులో కనుక మీకు పేరుంటే కనుక తప్పకుండా మీకు ఏదైతే ఈ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే నేరుగా మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఒకసారి రైతులు ఇది విషయాన్ని గుర్తుపెట్టుకొని చెక్ చేసుకోండి. మీకు డబ్బులు అయితే నేరుగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రతి రైతు కూడా మనకి ఇవి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి రైతుకు కూడా డబ్బులు వస్తే అర్హత ఉంటే చాలు. ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. మన ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు గుర్తుపెట్టుకొని యొక్క డబ్బులు అయితే తీసుకోండి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ రైతులకు ఇప్పటికే రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఈ రైతు భరోసా ద్వారా ఎవరైనా సరే ఇంకా డబ్బులు పడని వారు ఉంటే మనకు రేపటి నుంచి మనకు 4 ఎకరాల వారికి డబ్బులు పడతాయి. కాబట్టి 3 ఎకరాల వరకు ఇప్పటి వరకు ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే ఒకసారి మీరు ఈ 3 ఎకరాల రైతులు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. డబ్బులు ఎందుకు పడలేదా అనేది ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేసి మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చి ఈ విధంగా మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. రేపటి నుంచి రేపు నెల అంటే వచ్చే నెల 31వ తారీఖు వరకు కూడా పీఎం కిసాన్కి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు అయితే పడతాయి. ఒకసారి మీరు చెక్ చేసుకొని డబ్బులు అయితే తీసుకోండి. మీకు డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి. మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదని కూడా ఇక్కడ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచిస్తూ ఉన్నాయి. ఇది మనకు రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని అయితే మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి.